ప్రస్తుతం ప్రపంచం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు సరిహద్దులకే పరిమితం కాలేదు. వీటి ప్రకంపనలు ప్రతి దేశాన్ని, ప్రతి రంగాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ముడి చమురుపై ఆధారపడే దేశాల ఆర్థిక పరిస్థితి అతలకుతలమవుతోంది. అయితే ఈ ఉద్రిక్తతల సెగ నిత్యావసర వస్తువుల ధరల నుంచి వెండితెర వరకు పాకిందంటే మనం నమ్మక తప్పదు. స్థానికంగా సాగే చిన్న చిత్రాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా అంతర్జాతీయ లొకేషన్లలో షూటింగ్ జరుపుకునే భారీ ప్రాజెక్టులకు మాత్రం ఈ యుద్ధం ఒక పెద్ద శాపంగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టిస్తున్న 2 క్రేజీ చిత్రాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రాజెక్టు గురించి వస్తున్న చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరియర్లోనే మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. ఇప్పటికే ఈ చిత్ర బృందం కెన్యాలోని అడవులు, అంటార్కిటికాలోని మంచు ఖండాలు, జార్జియా లాంటి కఠినమైన ప్రదేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అయితే తదుపరి షెడ్యూల్ దుబాయ్లో జరగాల్సి ఉండగా ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలు అడ్డుగోడగా నిలిచాయి. యుద్ధం కారణంగా అక్కడ షూటింగ్ చేయడం రిస్క్తో కూడుకున్న పని కావడంతో రాజమౌళి తన ప్లాన్ను మార్చుకున్నారు. విలువైన సమయాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్లోనే భారీ సెట్లు వేసి ఆ సీన్స్ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పూర్తి ఐమాక్స్ ఫార్మాట్లో రాబోతోన్న తొలి తెలుగు చిత్రంగా వారణాసి సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాకా చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు కూడా లొకేషన్ల విషయంలో యుద్ధం తలనొప్పులు తెచ్చిపెట్టింది. కథ ప్రకారం మిడిల్ ఈస్ట్ ఎడారుల్లో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లను ప్లాన్ చేశారు. కానీ అక్కడి ఉద్రిక్త పరిస్థితుల వల్ల షూటింగ్కు అనుమతులు దొరకడం కష్టంగా మారింది. దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యాక్షన్ సీన్లను ముంబైలోని స్టూడియోలలో రీక్రియేట్ చేస్తున్నారు. సాంకేతికతను వాడుకుంటూ అక్కడే భారీ ఎడారి సెట్టింగ్స్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలి విడుదలైన రాకా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేసింది. బీస్ట్ లుక్లో బన్నీ మేకోవర్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ శ్రమిస్తున్నారు. యుద్ధం తెచ్చిన ఇబ్బందులు ఎన్ని ఉన్నా మన తెలుగు దర్శకులు పట్టుదలతో సినిమాలను పూర్తి చేస్తున్నారు. టెక్నాలజీని వాడుకుంటూ షూటింగ్లు జరుపుతున్నారు. ఈ 2 భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రికార్డులను సృష్టిస్తాయో చూడాలి.